మనకి జరిగిన నష్టం మంచిగా లేదా చెడుకో తెలుసుకోవాలంటే మీకు చిన్న కథ చెప్తా అండి. ఒకసారి గురు శిష్యులిద్దరూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కాలినడకన వెళ్తుంటారు. నడుస్తూ నడుస్తూ చీకటవుతుంది, పైగా ఆకలి. కొద్ది దూరంలో ఒక గుడిసె కనిపించి అక్కడికెళ్ళి చూస్తే ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు. ఆకలేస్తుందమ్మా, మాకేదైనా తినడానికిస్తే తిని ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపోతాం అని గురువుగారంటారు. అయ్యో, అంతకంటే భాగ్యమా, అతిథులు దేవుడితో సమానం అంటూ ఆ దంపతులిద్దరూ గురు శిష్యులకి భోజనం వడ్డిస్తారు. గురువుగారు భోంచేస్తూ మీరు బ్రతకడానికి ఏం చేస్తారు అని అడుగుతారు. అందుకా దంపతులు, మా దగ్గర ఒక ఆవుంది స్వామి, అదిచ్చే పాలమ్ముకొని ఎంతో కొంత సంపాదిస్తున్నాము అని జవాబిస్తారు. మీ గుడిసె బయటున్న ఆ ఖాళీ స్థలం ఎవరిది అని గురువుగారు మళ్లీ ప్రశ్నిస్తారు. అది మాదే, మా తాతగారు మా నాన్నగారికిస్తే మా నాన్నగారు నాకిచ్చారు అని ఆ భర్త జవాబిస్తాడు. గురు శిష్యులిద్దరూ కడుపు నిండా భోంచేసి పడుకుండిపోతారు. తెల్లవారుజామున దంపతుల కంటే ముందే గురు శిష్యులిద్దరూ నిద్రలేస్తారు. వెళ్తూ వెళ్తూ బయట కట్టేసున్న ఆవుని గురువుగారు తనతో పాటు తీసుకెళ్ళిపోతారు. గురువుగారు ఎందుకలా చేశారో ఆ శిష్యుడికేం అర్థం కాదు. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఓ రోజు మళ్లీ ఆ గురు శిష్యులిద్దరూ ఊరికెళ్తుంటే దారిలో ఆ గుడిసుండే చోట ఓ పెద్ద భవనం కనిపిస్తుంది. ఇద్దరు మళ్లీ ఆ ఇంటికెళ్తారు. వాళ్ళని చూడగానే దంపతులు గుర్తుపట్టి ఆహ్వానించి భోజనం వడ్డిస్తారు. భోంచేస్తూ శిష్యుడు, ఇంతకుముందు మీరు గుడిసెలో ఉండేవాళ్ళు కదా, ఇప్పుడేమో ఇంత పెద్ద భవనం, ఇన్ని డబ్బులు ఎలా సంపాదించారు అని అడగ్గా, పోయినసారి మీరు మా ఇంటికొచ్చిన తెల్లారినుంచే మా ఆవు కనిపించకుండా పోయింది. వెతికి వెతికి అలసిపోయి మాకింక వేరే దారిలేక మా ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పండ్ల చెట్లు నాటి కాయగూరలు పండించడం మొదలుపెట్టాం. పండిన పంటలతో సంపాదన బాగా పెరిగి ఇదిగో ఇలా సంతోషంగా బ్రతుకుతున్నాం. ఒకవేళ ఆ ఆవు ఇంకా మా దగ్గరే ఉండుంటే మా శక్తి సామర్థ్యాలు మాకే తెలిసిండేవి కావు అని అనగానే ఆ శిష్యుడికి అప్పుడు అర్థమవుతుంది ఆ రోజు గురువుగారు తనతో పాటు ఆ ఆవునెందుకు తీసుకెళ్లారో అని. మన జీవితంలో కూడా అదే జరుగుతుందండి. ఏదైనా వ్యాపారంలో నష్టపోతే లేదా ఇంకే విధంగానన్నా నష్టపోయినా తలపట్టుకొని బాధపడటం కాకుండా నాకెందుకింత అన్యాయం చేశావని ఇదిగో మీలాగే ఆ దేవుణ్ణి సైతం తిట్టుకుంటున్నారు. ఆ గురువుగారిలాగే శివయ్యే వచ్చి మన ఆవుని మనకి దూరం చేసి మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చేమో అని సంకేతమిస్తున్నాడేమో ఆలోచించండి.